అవునా నేను మొత్తం 150 అయిందమ్మా. 150 అయిందా? 150 అయిందా? తొందరగా అన్న, చాలా మంది ఉన్నారు, పోయి లెక్కలేయాలా? మొత్తం హోటల్లో పిల్లల్ని నువ్వే వేస్తావు కదా అన్న. ఇంటర్ చదువుకున్నా మాత్రం వేయలేనా? సర్లే, నాది ఒక చిన్న లెక్క చెప్తా, అర్థమైందా? నాకు నేను చిన్న ప్రశ్న వేస్తా. ఒకవేళ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినావా ఈ బిల్లు డబల్ నేను కడతా, లేదా ఈ బిల్లు క్యాన్సిల్ చేయాలా? ఖతం. ఓకేనా? సరే, ఈ చిన్న లెక్కకేనా? మీరు ఎట్లా లెక్కనేయండి, చేస్తా. లెక్కల్లో చేస్తావు కదా? చేస్తా. ఓకే, నేను ఇప్పుడు చూడి 4 + 5 ఇదే నీ ప్రశ్న. ఈ ప్రశ్న సెకండ్ క్లాస్ పిల్లోని అడిగినా చెప్తారు. నేను ఇంటర్. 4 + 5 అంటే నాకు తెలియదా? 9. 9ఆ? రాంగ్. ఇది 10 వస్తుంది. ఎట్లా చూపి? 10 వస్తుంది. చూపి. మళ్ళీ నేను చూపిస్తే బిల్ క్యాన్సిల్ చేసుకుంటావా? సరే, అది 9 అయితే నువ్వు డబల్ కడతావా? డబల్ ఇస్తా. సరే, ఓకేనా? చూపి. బాగా జాగ్రత్తగా చూడు, ఇలా మోసం లేదు, మంత్రం లేదు. ఓకే, బాగా చూడిడా. ఓకే, ఒకటో గీత అడ్డం గీసిన, నిలువు ఎన్న 2 గీతలు, 2, ఇది 3, 4, ఒకటి నిలువు గీత, ఒకటి అడ్డం గీత, ఒకటి ఇదొకటి, ఇదొక అడ్డం గీత, ఇదొక అడ్డం గీత, 6. ఎంత? 6. ఇట్లా ఒకటి, మళ్ళీ ఇట్లా అడ్డం గీత, ఇట్లా ఒకటి, 9 గీతలు. ఓకేనా? నువ్వు చదువుకున్నావు కదా? చదువుకున్నా. 9 గీతలు కాదు, బాగా నీట్ గా చదువుకో. ఇంటర్ చదువుకున్నాం, ఆ మాత్రం చెప్పలేనా? TEN, పెన్ వచ్చింది కదన్నా, నిజమే కదన్నా. ఓకే, బిల్ క్యాన్సిల్. ఈ బిల్లు నేనే కట్టాలా? నువ్వే కట్టాల్సిందే. ఓకే, పందెమా? ఓకే, అయ్యా, ఇంకోసారి ఇట్లా పని చేయాలి, ఒప్పుకోకూడదు. ఊరికే ఇట్లాంటి వాళ్ళు 3 వచ్చి నా జీతానికి బొక్కే. వీళ్ళు ఇచ్చినారా కలెక్షన్? వీళ్ళు ఇచ్చినారనా? వాళ్ళు ఇచ్చినారనా? వీళ్ళంతా అయిపోయిందా? అందరూ ఇచ్చినారు. అప్పల రోజు వాడు ఇయ్యలేదా? వాడు 5,000 ఇచ్చి ఎన్ని రోజులు అయిందిరా, ఇంకా ఇయ్యలేదా? వాడు దొరకల్లరా. అదిగో నా అప్పలరాజు హోటల్ నుంచి బయటకు వస్తున్నాడు. ఇది పట్టుకోండి రా, పని పట్టుకోండి రా. పరిగెత్తండి. రే ఆగరా అప్పారావు, అప్పెగరు కొట్టి ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆగరా అప్పారావు. రే ఏంది గురువయ్యా చెప్పెగరొట్టాడు? ఏంది గురువయ్యా, నీకు డబ్బులు ఇచ్చేది ముఖ్యం కాదు, నా ఆరోగ్యమే నాకు ముఖ్యం. అందుకే రన్నింగ్ చేస్తున్నా, అది కూడా డాక్టర్ చెప్తేనే అందుకు రన్నింగ్ చేస్తున్నా, అంతే. పదండి రా, పట్టుకోండి రావన్నీ, పట్టుకోండి రా. రే మనం ఎందుకు పరిగెత్తానమ్మా? మనకి డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. అప్పు తీసుకొని వెంట పడితే చాలు, చిన్నవాడు ఆటోమేటిక్ గా పరుగు పందాల కంటే ముందే పోల్సిందేనా? ఏ మాటలేండి, అప్పారావు, అప్పు తీసుకున్నంత ఉత్సాహం ఇచ్చేటప్పుడు లేదు కదరా. ఆగురారే అప్పారావు. గురువయ్యా, భూమి గుండ్రంగా ఉండదు ఎంత నిజమో, నేను అలాగే పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చా కదా, అప్పుడు ఇస్తా కదా గురువయ్యా. ఎందుకయ్యా నా ఎంట పడతావు? వినవా? సరే నీ కర్మ. వాడు చెప్పింది నిజమే కదన్నా. ఈ సందులో పోయి వచ్చినాడు, మళ్ళీ ఈ సందులో నుంచి వచ్చిస్తాన్నా. పాండ్రా, వాడు సందులు తిరిగి వచ్చేదలకే నా పిల్లం నా తినాలు చేస్తాదిరా. పాండ్రా, ఉరకండ్రా, లేదురా.
అన్నా నా కాల్లో పెట్రోల్ అయిపోయింది నా మీరే పోండి నా చేత కాదు ఎట్లా గట్ల పాండ్రా మొత్తదా పాండ్రా రే అప్పారావు ఆగురా ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాము ఉరికెత్తి గట్ట అయితే అందిరా ఆగురా రే. సారీ గురువయ్య, అప్పు తీసుకున్నవాడు తీర్చలేనప్పుడు విశ్రాంతి తీసుకునే అర్హత లేదు అని మా తాత నాకు చెప్పినాడు. అందుకే నీ మీద ఉన్న గౌరవంతో పరిగెత్తినే ఉంటా. బాయ్. అన్నా వాడు కట్టెదుంకి పారిపోయినా అన్నా. దూకనిండి వాడు దూకిండేది గోడ కాదరా, నా మీద ఉండే నమ్మకాన్ని రా దూకనిండిరా. ఈ వయసులో వీడి నుంచి దుంకితే కాళ్ళు చేతులు పోతే ఈ పక్క దావండి రా. అవును కరెక్టే రా, వాడు చెప్పిండేది ఇట్లా దారి ఉంది, పారా పట్టుకుందాం, పారిపోతాడు వాడు, పారా. గురువయ్య, నమ్మకం అనేది గాలి పుడక లాంటిది, అది ఎప్పుడైనా పేలొచ్చు. కానీ నా అప్పు షుగర్ వ్యాధి లాంటిది, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటది. అర్థమైందా? అప్పలరాజు ఇంకా అయిపోయిందిరా నీ పరుగు, ఇంతటితో ఎండ్. దొరికినావు త్యా, ఇంకా నా 5,000 నాకు. ఇంకెక్కడ పోతారమ్మా ఇంక ఎక్కడా పారిపోలేరు. గురువయ్య, 5,000 అంటే నీకు చాలా ఎక్కువే కదా. ఓ మరి 5,000 అంటే ఏమనుకున్నావు? నా చెమట చుక్క లాంటిదిరా, ఏమనుకున్నావురా? 5,000 కదా. అవునురా 5,000 రా, 5,000 కదా. ఫస్ట్ రా, ఎత్తి. ఫస్ట్ రా, నువ్వు తీసేయలేదు, నువ్వు మళ్ళా దొరకవు. 5,000 కదా. 5,000. ఫస్ట్ 5,000 నీళ్ళను 5,000 కదా. చూడే పక్కకి రా. ఎంత 5,000 5,000 కదా. అయితే సున్నా అంటే ఏమి లేదు సున్నా అంటే సున్నానే, ఏమి లేదని అర్థమే కదా. ఏం లేదు. మళ్ళీ ఈ సున్నా అంటే ఆ సున్నా ఇంకా 10 సున్నాలు అంటే ఏది లేదనే అర్థము. 10 సున్నాలు చూపిస్తాను అంతే కదా. అంతే. మళ్ళీ ఇదెంత? 5 ఐదే కదా. ఐదే. ఐదే కదా. ఐదే. బాగా గుర్తు పెట్టుకో. ఐదే. ఈ సున్నాలంటే ఏమీ లేదని అర్థం. ఐదంటే ఐదే. ఓకేనా? మళ్ళీ ఇదే చూడే. ఐదే నీ అప్పియాల్సింది ఎంత? ఐదే కదా. ఐదే కదా. నా ఐదే చూడే. ఐదే వయా, ఎన్నిసార్లు చెప్తావు ఈ వయా ఫస్ట్ ఐదే కదా. ఇదే ఇదో పందని ఇది ఇంకప్పట ఇదో ఇచ్చినాను చూడయ్యా. 5 ఇచ్చినాను చూడు, అంతే. ఇంకా ఏం బాకీ లేను. ఓకేనా? ఓకే. నేను ఇచ్చిండేది 5,000 రా, ఏందిరా నాకు? నువ్వు ఇచ్చినది ఐదే కదా, ఆయన ఇచ్చినది ఐదే కదా. అదే నాకు అర్థం కాదు. సరే పాండ్రా.